ఇప్పుడు ఒక మంచి విషయం చెప్తా మీకు. మా సార్ పేపర్ ఓపెన్ చేసే కన్నా ముందు తిన్మార్ మల్లన్న పటేల్ గారు నిన్న ఒక సంచలనమైన విషయాన్ని ప్రకటించారు. ఇదే ఆ సంచలనమైన విషయం ఏందో చెప్తున్నా చూడు. మా సార్ చెప్తాను రాదని. నేను పోటీ చేయబోతుంది నా సొంత నియోజకవర్గమైన ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతా ఉన్నా. ఆలేరు నియోజకవర్గం నా ఓటు అక్కడుంది, నా తాతలు ఎక్కడున్నారు, నా సొంత నియోజకవర్గం ఆలేరులో చేస్తా. కానీ మా సార్ చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందిగా. సో తిన్మార్ మల్లన్న పటేల్ గారు పోటీ చేయబోయే నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం. అదే మా సారు సర్జికల్ స్ట్రైక్ 59 అంటే ఈ 59 మంది ఏం తెలుసా, రెడ్జోలు ఎరమోలు. మా సారు బాగా చెప్తున్నారు. రెడ్లు వెలమలు అనమాట. ఎవరు చెప్తారు? మా సారు. మరి వెలమలకు పెద్ద మనిషి కేసీఆర్, తర్వాత రెడ్డిలకు పెద్ద మనిషి రేవంత్ రెడ్డి. ఈయన నియోజకవర్గం కొడంగల్లు, ఈయన నియోజకవర్గం గజ్వేలు. మరి ఈ గజ్వేల్ ఏరియాలో, ఈ కొడంగల్ ఏరియాలో మరి బీసీలను బలిపశువులను చేస్తారా? ఇక్కడ ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్ 50 అవుతుంది కదా, ఈడ బీసీనే నిలబెడతాడు, ఈడ బీసీ నిలబెడతాడు. అంటే తెలంగాణ బీసీలకు రాజ్యాధికారం తెచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఆశపడుతున్న మొనగాడైన చింతపండు నవీన్ పటేల్ గారికి నా సూటి ప్రశ్న ఏంటంటే 59 మంది రెడ్లు వేలమలు ఉన్నారు. ఇక మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా గురించి మాట్లాడితే, నల్లగొండలో ఒక ఆయన రెడ్డి అయినాడు, వెంకటరెడ్డి. ఆయన నల్లగొండలో ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నాడు. రెడ్ల సీట్లు గుంజుకోవాలి, రెడ్లను ఒక్కని కూడా ఎమ్మెల్యే అంటారు అసెంబ్లీ గేట్ దాటనీయ. నేను బీసీ 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 రాజ్యాధికారం తెస్తా. బీసీ రాజ్యాధికారం తేవాలంటే కొడంగల్లో మునగాడైన ఇప్పుడు నా ముఖం గతి లేకపోతే మీరు గెలవబోదురా రెడ్డిలో నేను తిరిగి గెలిపించిన 40 మంది లాంటివి. నేను దాన్ని ఒప్పుకుంటున్నా. ఇలా కాంగ్రెస్ లో ఉన్న 40 మంది రెడ్లు వెలమలు గెలిచింది తీన్మార్ మల్లన్న ప్రచారం చేస్తేనే గెలిచారు. తీన్మార్ మల్లన్న ఒక బీసీ ద్రోహి. బీసీలు ఆ 40 నియోజకవర్గాల్లో నిలబడ్డ బీసీలు, భువనగిరిలో నిలబడ్డ బూర నరసయ్య గౌడ్ను, క్యామ మల్లేష్ను, వీళ్ళందరినీ ఓడగొడుతూ బీసీలు ప్రత్యర్థులుగా ఉన్న బీసీ బిడ్డలను ఓడగొట్టడానికి కాంగ్రెస్ లో ఉన్న రెడ్లు వెలమలకు ప్రచారం చేసిన చింతపండు నవీన్ పటేల్ ఇప్పుడు ఏమంటానంటే, ఆన్నో ఇన్నో బీసీలు ఉంటే ఆలం కూడా సంకరాకిత్తా. ఎంటైర్ నల్గొండ జిల్లాలో ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీల్లో ఒకే ఒక్కడు బీసీ బిడ్డ, అది కూడా కుర్మ సామాజిక వర్గం. మా గొల్ల కుర్మల ఒకే ఒక్క నాయకుడు నల్గొండ జిల్లాలో ఉన్నది బీర్లైలయ్య. ఇప్పుడు బీర్లైలయ్య పైదలు ఇచ్చి తిప్పిస్తుండ్రా వీడియో అంటారు. ఇప్పుడు ఆ కుక్కల సంఘం ఉంది, మా మలేషియా కుక్కల సంఘం ఎగురుతారు. నేనేమంటున్నా, మరి బీసీలందరికి పైసలు రాదని మీరు కూడా బీసీలందరినీ లంఘనం చేయని, రెడ్లందరినీ మోతడం చేయరు. మీరు రేవంత్ రెడ్డి కోసం కొడంగల్కి పోదట. మరి కేసీఆర్ మీద కాళ్ళ గజ్జలు కట్టుకుని సింగులు ఎగిరెత్తివి. గజ్వేల్లో విలమాయని కూడా వచ్చే మొగని నువ్వు కావా? ఆడ గాజులు వేసుకుంటావా? లేదు. ఇక రేపు ఒకవేళ ఒక బీసీ బిడ్డ నిలబడితే కేసీఆర్ మీద గెలుస్తారా? కేసీఆర్ మీద రేపు ఒక బీసీ బిడ్డ, ఈ మొగోడు గెలవట, కానీ ఈ మొగోడు ఇంకో నిలబెట్టి ముఖం గెలిపిస్తాడ గజ్వేల్లో. అంతే కదా. సర్జికల్ స్ట్రైక్ 50 అవుతుంది, ఒక్కని కూడా రెడ్డి అని గెలవని నేను అసెంబ్లీ గేటు దాటిని అన్నప్పుడు మరి నువ్వు నిలబడాలి. అవసరమైతే 2 సీట్లు నిలబడచ్చు ఒక అభ్యర్థి. ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ కావట్లాడు, రేవంత్ రెడ్డి కొడంగల్లో కావట్లాడు. సేమ్ అట్నే ఒకే దెబ్బకు 2 పిట్టలు ఉంటాయిగా. రెడ్లనేమో కొడంగల్లో రెడ్ల నాయకుడైన రేవంత్ రెడ్డిని కొడంగల్లో, విరమణ నాయకుడైన కేసీఆర్ ను గజ్వేల్లో ఒకే దెబ్బకు 2 పిట్టలు కొట్టే మొగోని నువ్వు కావా?
బీసీలో చైతన్యం వచ్చింది. గజ్వేల్లో విలవల ఓట్లు 1000 ఓట్లు లేవనుకుందాం, రేవంత్ రెడ్డి ఓట్లు 10,000 ఓట్లు లేవనుకుందాం. కొడంగల్లా ఆడ బీసీలో ఓట్లే ఉన్నాయి కదా, వాళ్ళ మొగోని కావా మరి? ఆ నిలబడి వాళ్ళ మీద గెలిచే దమ్ము లేదా? మరి పార్టీ అధ్యక్షుడే బీసీల పైన అంటారా, విలమైన పైన రెడ్డి అయిన పైన గెలిచే దమ్ము లేనప్పుడు, గెలవలేనని చేతులకు గాజులు వేసుకున్నప్పుడు, మరి సామాన్య బీసీ ప్రజలు రేపు ఒకవేళ మీ పార్టీలోకి వెళ్ళి బీఫామ్ తీసుకుని నిలబడితే వాళ్ళంతా బలి పశువులే కదా, వాళ్ళంతా బలి పశువులే కదా. నేను అదే అడుగుతున్నా. గజ్వేల్లో నేను ఆనాడిని చెప్తున్నా, రేవంత్ రెడ్డికి పెరికాలు బంధం ఉంది చింతపండు నాగనికి అంటున్నా. నల్గొండ జిల్లాలో కోమరెడ్డి వెంకరెడ్డి ఇలా మా సారు తెల్లారితే ఇట్లా పంగల్ చీరుతాడు, మరి పంగల్ చేయకుండా పోయి పక్కన చేరి ఎమ్మెల్సీ బీఫామ్ తెచ్చుకుంది. మా పేదల పెళ్లి అన్నాడు. నువ్వు తెల్లారితే రెడ్లని తిరితివి, తెల్లారితే రెడ్లని వాళ్ళ మీద 7 దశల మనెత్తి పోస్తుంది. యావత్ నల్గొండ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క బీసీ బిడ్డ పైన ఇగో మా తాతలు ఆన్నే వన్నారు, మా ముత్తాతలు ఆన్నే వన్నారు, మా అయ్య ఆన్నే ఉన్నాడు, అందుకే నేను ఆన్నే పోటీ చేస్తానా అని ఈ ఎలికథలు అడుగుతూ ఇక్కడ ఇప్పుడు లేదా బీసీ నినాదం? ఇక్కడ లేదా బీసీ సిద్ధాంతం? నేను అదే అడుగుతున్నా తీర్మానం వలన గారు మిమ్మల్ని. ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ లేరువా? వాళ్ళ తాతలు వాళ్ళ అయ్యలు గజ్వేల్లే ఉన్నారా? లేరు కదా, లేరు కదనే. సేమ్ టు సేమ్ రేవంత్ రెడ్డి కొడంగల్లో వాళ్ళ తాతలు వాళ్ళ అయ్యలు వాళ్ళ ముత్తాతలు ఉన్నారా? లేరు కదనే. ఆడలేక పాత గజ్జలు అన్నట్టు నువ్వు రెడ్ల పైన గెలిచే దమ్ము లేక దద్దమ్మ లెక్క మా తాతలు ఇన్నే వంజారు, మా ముత్తాతలు ఇన్నే వంజారు, అందుకే నేను అని ఆలేరులో పోటీ చేస్తానా అని సంసారం లెక్కలు చెప్తున్నావు. ఈడ తెలంగాణలో బీసీలు దయచేసి ప్రతి ఒక్క బీసీ అర్థం చేసుకోవాలి. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి రేవంత్ రెడ్డి బానిస. రేవంత్ రెడ్డి చెప్పింది చెప్పినట్టు మక్కికి మక్కి అమలు చేసే దొంగ బీసీ. అది నేను చెప్పాలి. అసలు బీసీలు ఎవరైతే రెడ్లు వెలమల మీద, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు వెలమల మీద బీసీలు ప్రత్యర్థులుగా నిలబడితే రెడ్లను గెలిపించేందుకు ప్రచారం చేసిన దొంగ బీసీ చింతపండు నవీన్ పటేల్ 2020 ఎన్నికల్లో. అలాంటి వ్యక్తి ఇలా కేసీఆర్ మీద అంటే రేవంత్ రెడ్డి మీద నిలబడాలి. ఎందుకంటే ఆయన బీసీ 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 రాజ్యాధికారం అంటుంది కాబట్టి. అంతేనా కదా? ఇప్పుడు ఇంకోటి, ఒక అవినీతి చేసిన పైన, ఒక లంగపని చేసిన పైన ఇంకోటి మాట్లాడుకుంటా తీరా ఎన్నికలకు రాగానే ముడుచుకొని పంతాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఉన్న సమాచారం చెప్తా. చింతపండు నవీన్ పటేల్ ఎమ్మెల్సీ నిలబడతలేడు. ఎందుకంటే ఒక ఆయన జనసేన ఆయన దొరికినట, ఒక ఆయన బాగా పైసలు ఉన్నాడట, ఆయన జనసేన పార్టీలో ఉన్నట్టు. ఆయనను పైసలు ఖర్చు పెట్టించి ఓడగొట్టేందుకు ఇప్పుడు ఆయన బీసీనే ఆయనను ఓడగొట్టించేందుకు ఇప్పుడు మా చింతపండు నవీన్ పటేల్ పక్కన జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ నిలబడమాట, ఇప్పుడు ఆలేరులో ఎమ్మెల్యే నిలబడతాడట. ఎందుకు? గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆమె పైసలు ఇస్తానా, లేదంటే జగదీష్ రెడ్డి పైసలు ఇస్తానా? ఎవరు పైసలు ఇస్తే? నీ గతంలో చెప్పిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పైసలు తెచ్చుకున్నావా? బరాబర్ తెచ్చుకున్నావు. ఇప్పుడు మరి బీసీలో ఓట్లు చీల్చాలి. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తే, ఇక్కడ ఆలేరులో మున్నూరు కాపులే దాదాపుగా 2000 ఓట్లు కూడా లేవు, మైనసే. ఇది కాపులై మున్నూరు కాపులై ఆలేరు కాన్స్టిట్యున్సీలో 2000 ఓట్లు లేవు. కానీ మా కుర్మ సమాజం 15,000 ఓట్ల పైన ఉన్నాయి. తర్వాత ఒక్క నిమిషం, మా యాదవులై ఇంకో 15,000 పైన ఉన్నాయి. మరి ఈ రెండు కలిపితే మా గొల్ల కుర్మలై 30,000 ఓట్ల పైన అవుతున్నాయి. పిడికడు బియ్యం తినలేనోడు అంటే ఎమ్మెల్యే అవుతాడు ఆలేరుకి. పిడికడు బియ్యం తినలేనోడు, పిడికడు బువ్వ తినలేనోడట ఆలేరుకి ఎమ్మెల్యే అవుతాడట. కానీ 10 బస్తాల బియ్యం తినే మా గొల్ల కుర్మలు మాత్రం ఎమ్మెల్యే ఉండదట. ఇదే ఈయన బీసీ సిద్ధాంతం. పెద్ద బీసీ సిద్ధాంతం ఇది. ఏంటంటే మరి ఒక మాట, ఈ ఆలేరులో రెడ్ల కంటే కూడా తక్కువ ఉన్నాయి ఓట్లు నన్ను అడిగితే. రెడ్ల కంటే కూడా ఆలేరులో ఇప్పుడు చెప్పాలి, ఈయన చెప్పాలి మొగోడు అయితే. చింతపండు నవీన్ పటేల్ మీరే చెప్పాలి. ఆలేరులో రెడ్ల కంటే కూడా కాపుల ఓట్లు తక్కువనే. మా నల్గొండ జిల్లాలో కాపులు తక్కువ ఉంటారు, ఓపెన్ సీక్రెట్ అది.
ఇక నడితే మా మునుగోడులో ఇక 1000 మంది ఉంటారు. సో మునుగు కాపులు నల్గొండ జిల్లాలో తక్కువ శాతం ఉంటారు. ఆ లెక్క ప్రకారం పోలిస్తే ఆలేరులో రెడ్లే ఎక్కువ ఉంటారు ఇక మునుగు కాపుల కంటే. మరి ఎవరెంతో వారికంతా వాటా అన్నప్పుడు చింతపండు నవీన్ పటేల్ వాటా నీది సగం బస్స కూడా లేదు, పిడికెళ్ళలేదు. సగం బస్సు పిడికెళ్ళలేదు నువ్వు పెట్టయితే ఆలేరుకి ఎమ్మెల్యే నాకు చెప్పాలి ఇది పక్కా చెప్పాలి. నాకు తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. చింతపండు నవీన్ పటేల్ మా యాదవులను గొల్లకుర్మలను మోసం చేసుకుంటా, మా బీసీలను మోసం చేసుకుంటా, జనాభాలో ఎక్కువ ఉన్న సామాజిక వర్గాన్ని ఓడగొడతానికి పిడికెడు లేనట ఎమ్మెల్యే అయితే ముడతాను. ఇప్పుడు పోటీ చేయి బిడ్డ సుధానే పడ ఈ లెక్కలు చెప్తే ఇప్పుడు మేము లంగలం అవుతాను. ఇప్పుడు ఎందుకంటే ఈయన సక్కమైన లెక్క చెప్తాను మందిది, ఈయన లెక్క మాత్రం ఓడించొద్దు. కాంగ్రెస్ లో ఉన్న రెడ్ల లెక్క ఈయన ఎందుకంటే ఇది మునగాడు కాబట్టి. ఇప్పుడు నా సొంత వేస్తే నొప్పిలేస్తాను. నేను చెప్పింది తప్ప నీ మునుగు కాపులు లెక్క నువ్వే చెప్పరాదు. ఆలేరులో మా మునుగు కాపులు గింతుర్రా భయ్, బీసీలలో అందరికంటే ఎక్కువ జనాభా మా మునుగు కాపులే ఉంది కాబట్టి నేను పోటీ చేస్తాను చెప్పు. రెడ్లు కూడా నీకంటే ఎక్కువ ఎవరు అంటారు. నేను ఆలేరులా 7-8 ఉంటారు ఈజీగా. 7,000 వేసుకోరా, 7-8 ఉంటారు. వాళ్ళ దాంట్లో పావులు వంతున్నావు నువ్వు, చారాన వంతున్నావు నువ్వు. మరి నువ్వెట్లా పోటీ చేస్తా అంటున్నావు? ఇప్పుడు ఏంటంటే నేను ఆనాటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా, ఇది దొంగ బీసీ సిద్ధాంతం, ఇది దొంగ బీసీ సిద్ధాంతం, ఇది దొంగ చింతపండు నవీన్ పటేల్ సిద్ధాంతం అని చెప్తున్నా. ఇక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 మంది రెడ్లు వెలమల పైన ఈ మొగో నిలబడి దమ్ము లేదు. ఓపెన్ సీక్రెట్. ఇంకా నాకు రెడ్డిల పైన ఎలమల పైన నిలబడి గెలిచే దమ్ము. ఎందుకంటే నేను బతికేది మీ పైతోనే, నేను తినేది మీ సొమ్మే, నేను బ్లాక్మెయిల్ చేసేది బీసీలు బ్లాక్మెయిల్ చేస్తా, దాడులు చేసేది ఇలా న్యూస్ లైన్ శంకర్ కావచ్చు, చిల్కా ప్రవీణ్ కావచ్చు, లేదంటే కేఆర్టీ క్రాంతి కావచ్చు, వీళ్ళంతా దళితులు లేదంటే బీసీలు. కేసులు పెట్టింది కూడా బీసీల పైనే. మళ్ళా ఆ సాయి ఈశ్వరాచారి కేసులు పెట్టేది బీసీల పైనే, అరెస్టులు ఏమంటారు దాడులు చేసేది బీసీల పైనే, అన్ని బీసీల పైనే, పోటీ చేసేది కూడా బీసీల పైన. కానీ చెప్పేది మాత్రం రెడ్ల పైన యుద్ధం అని ప్రకటిస్తాడు. డెడ్ లైన్ ఇప్పుడు బీసీలకా రెడ్లకా? డెడ్ లైన్ బీసీలకా రెడ్లకా? ఎంటైర్ నల్గొండ జిల్లాలో ఉన్న ఇంతమంది ఎమ్మెల్యేల రెడ్లు వేలమలు ఒకే ఒక్కడు బీసీ ఎమ్మెల్యే, అది కూడా కుర్మ సామాజిక వర్గం నుంచి ఉన్నాడు. తెలంగాణలో ఇంకో మరో వ్యక్తి లేడు ఇంకా ఆ సామాజిక వర్గం నుంచి. అబ్బా ఇది కథ. ఈ లంగ కథ నాకు ఎప్పుడో తెలుసు. నీకు దమ్ముందా? ఇప్పుడు నల్గొండలో కోమరెడ్డి వెంకట నిలవడానికి దమ్ము నీకు లేదు. ఆడ కూడా నీ సామాజిక తక్కువనే. నల్గొండలో ఏ కాన్స్టిట్యున్సీ పోయినా, నల్గొండ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ పోయినా మునుగు కాపు గట్టి 10,000 ఉండరు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం అటు సైడ్ తక్కువ. కరీంనగర్, ఇటు నిజామాబాద్ ఇటు సైడ్ ఎక్కువ ఉంటారు జనరల్గా. ఇప్పుడు మా కోడ్ ఏం చెప్తానంటే, గజ్వేల్లో నాకు చేత కాదు, కొడంగల్లో నాకు చేత కాదు, రెడ్డిల పైన నేను గెలవలేను. కానీ తెల్లారితే గలవించుకొని వీడియోలు చేస్తా, మందిని మాత్రం చూతగాలని చెప్తా. చెయ్యి లెక్క తక్కువ ఉన్నాడో నువ్వెట్లయితే చూస్తాంపా. ఇప్పుడు మా యాదవుల ఓట్లు 30,000 ఉన్నాయా, మా గొల్ల కుర్మల ఓట్లు 30,000 ఉన్నాయి. మేము బరాబరిగా రేపు చింతపండు నవీన్ పటేల్ పిడికాడు బియ్యం తిన్నాడు బరివత్తల రేపు సొంత మాదాపురం గడ్డ పైన మా యాదవ్ బిడ్డ గెలిచిండు. మా లెక్క ఎక్కువ ఉంది వాడు గెలిచిండు. నీ ఉన్నూరులో మా యాదవ్ బిడ్డ గెలిచిండు, మా రాజు యాదవ్. ఇప్పుడు రెడ్లు వేలమలు నువ్వు తిట్టినప్పుడు బీసీలలో ఉన్న యాదవులను నువ్వు దొంగతనంగా మా దొంగ అంటారుగా చింతపండు నవీన్ పటేల్ బీసీ సిద్ధాంతం పేరెప్పి మా యాదవుల టికెట్ను, మా గొల్ల కుర్మల టికెట్ను నువ్వు దొంగతనంగా దొంగిలించకపోతానికి పిడికల బియ్యం లేని దొంగ నువ్వు వచ్చి తింటే మీరు రోజు పెడతాం. చాలా లెక్క తేలుతాం పో నీ సంగతి ఏందో. ఇది మా సారు నిన్న మా చింతపండు నవీన్ పటేల్ గారు పకటించిండు. ఏం చేసిండు? పకటించిండు. వాడుతుంది ఆగరే చూపిస్తాం మీకు. మా సార్ అట పకటించినట టికెట్. జర ఏం రాసిందో చూపిస్తా మీకు. లంగా వచ్చేటుంటది. ఇగో ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి అట్లా కాదు, ఇట రాయొద్దు. ఇట రాయాలనే బీసీ బిడ్డ గొల్ల కుర్మ ఎమ్మెల్యే పైన పోటీ చేస్తా ఇట రాయి.
బీసీ ఒకే నల్గొండ జిల్లాలో ఉన్న ఒకే ఒక్క బీసీ బిడ్డ గొల్లకుర్మ ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలే పైన పోటీ చేస్తా, నల్గొండలో రేట్లు వెలమల పైన నేను పోటీ చెయ్యా, నా దగ్గర దమ్ము లేదని చెప్పు సాపుగా. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు గెలిస్తే ఎట గెలవాలి, మళ్ళా సునీతా మహేందర్ పైలతో గెలవాలి. ఎట గెలవాలి, సునీతా మహేందర్కి పైలు ఇస్తుంది, ఆ పైలు తీసుకోవాలి, ఓట్లు బీసీల ఓటు చీల్చాలి. బీసీల ఓటు చీల్తే ఆటోమేటిక్గా అప్పుడు సునీతా మహేందర్ గెలవాలి. రెడ్ల సిద్ధాంతం బీసీల సిద్ధాంతమా తెలుస్తాగా. ఇప్పుడు భువనగిరిలో సభ ఇచ్చిండు, భువనగిరిలో కుమారులు కుమారుడు నిలబడతా చెప్పాలి, కానీ భువనగిరికి పోయి ప్రజలు వసూలు చేసుకొచ్చుకున్నాం, ఆలేరుకు మళ్ళాం, అంతే కదా. తెలుస్తుంది అది కూడా. రానున్న ఎన్నికల్లో బరి దిగుతా అంటే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడు, ఇక డిసిషన్ ఫైనల్. ఎమ్మెల్సీలో రేపు ఓడగొడతారు, ఇచ్చేది పోతుంది, బరి పత్రం ఇచ్చేది పోతుంది, అప్పుడు ఏం చేయాలి. అందుకే ఒకటి బలి పశువుని తేవాడికి వచ్చిండు. ఇప్పుడు ఇన్ని రోజులు వడ్డచానగా బలి పశువు అయిండు, కథం అయిపోయింది. ఆయన పని ఆయనను పక్కన పడేసిండు, ఆయన పేరే లేదు, ఆయన ఊసే లేదు. ఇక ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ నిలబడతానికి మళ్ళీ బలి పశువుని తేవాలి. ఎట్లా ఓడిపోయి టికెట్ ఉన్నాయి, అది ప్రజలు కలిసి పెట్టేయాలి, సంకనాకేయాలి బీసీలని. అవసరం అయితే రెడ్డితో చేతులు కలపాలి, ఇక పైలు సంపాదించుకోవాలి. రాకేష్ రెడ్డితోనో ఇంకోతోనో చేతులు కలపాలి రేపు అవసరం అయితే. ఏముంది, మన పైసలు కావు కదా. ఇక రేపటి యువతే రేపటి దేశ భవిష్యత్తు. జంజీ ప్రశ్నలకు మళ్ళా సమాధానం. మరి నేను కూడా చేసిన నాకు సమాధానం చెప్తలేవుగా. మేము కూడా జెన్సీనే, మేము కూడా బీసీనే, మేము కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాళ్ళే, మరి మాకు కూడా చెప్పాలి సమాధానం. మమ్మల్ని ఎందుకు మోసం చేసినావు మా బీసీలని? ప్రత్యర్థులుగా బీసీలు ఉన్నాక రెడ్లకెందుకు తిరిగినావు? ఇలా రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన పోటీ చేసేద్దాము నీకెందుకు లేదు? మన ఓట్లున్నాయి కదా ఆ నియోజకవర్గంలో. కొడంగల్లో బీసీల ఓట్లున్నాయి, గజ్వేల్లో బీసీల ఓట్లున్నాయి. అక్కడ కేసీఆర్ ఉంటేంది, వాళ్ళ తాత ఉంటేంది, మనకేం భయం? మన ఓట్లున్నాక మన ఓట్లు మనం వేసుకుని అయిపోయాడు, ఓటు ఉంటేంది అవతల పక్క. ఇక విద్యా వైద్యానికి 40% బడ్జెట్ కేటాయించాలి. ఈ లంగముచ్చట ఉంటుంది, ఈ లంగముచ్చట పాడుగాను. ఇది మారడిగా. ఇగో ఇది చూడ్రి, సెప్టెంబర్ 17 నుంచి 14,000 కిలోమీటర్ పాదయాత్ర చేస్తా. చూస్తా, అంబాడే యాత్ర చేయి, నీ కూడా చూస్తా. అంబాడే యాత్ర చేసుకురా, నీ పాదయాత్రకి అనుకున్న పైసల లెక్క. ఇక ఎవరినోని ఎక్కడెక్కడ బ్లాక్మెయిల్ చేసుకున్న పాదయాత్ర జరుగుతుంది. ఒక్కొక్కటి నువ్వు వాళ్ళంగా నడవాలి, నేను ఇలాగ ఇడవాలి, అంతేనా కదా. నువ్వు వాళ్ళంగా నడుచుకుంటా పో, ఇలాగ ఇడుచుకుంటా పోతా. చూద్దాం, ప్రజలు చూస్తారు నిజమేందని తెలుస్తుంది ప్రజలకు కూడా. ఇది మన చింతపండు నవీన్ పటేల్ గారట ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఆల్రెడీ అన్నాడు, నువ్వు మొగోనివైతే, నువ్వు మునగానివైతే, నిజంగా నీకు దమ్ముంటే మా కాంగ్రెస్ పార్టీ రెడ్లు ఇచ్చిన బీఫామ్ విసిరేసి మా మునుగోడులో మా రాజగోపాల్ రెడ్డి పైన, నల్గొండలో మా వెంకరెడ్డి పైన, భువనగిరిలో మా అనిల్ కుమార్ పైన నిలబడరాదు పై దమ్ముంటే అని చెప్పిండు. నీకు లేదని తెలిసిపోయింది. లేదు నా దగ్గర నిలబడతా అంటావు కదా, నిలబడు, అట్లా కూడా నువ్వు మొగోని అయితే నిలబడు. కానీ ఫస్ట్ ఎమ్మెల్సీగా నీ పార్టీ బీఫామ్ నిలబడే దమ్ము గెలిచి చూపిస్తే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా అంటున్నాను. నీ పార్టీ బీఫామ్కి వెళ్ళి ఎట్టా అది ఎవరు తీసుకోవాలనుకోరి, పల్లిపాటి నాకు పనికి వస్తుంది దానికాయ. సో ఆ బీఫామ్ తీసుకొని దమ్ముంటే రేపు నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీగా రెడ్ల సపోర్ట్తో లేకుండా, మొన్న వచ్చింది రెడ్ల సపోర్ట్తో అంటారు. లేదు నాకు రెడ్ల సపోర్ట్ లేకపోతే నీకు గెలుస్తా అని నీ పార్టీ బీఫామ్ మీద నిలబడి గెలువురా మునగానం అయితే, మొగోనం అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాను. దమ్ము లేదని ఆయన ఒప్పుకుంటాను, నేను నా వల్ల కాదరని పక్కన జరిగిపోయింది. ఇక అయిపోయా. ఇది మన చింతపండు నవీన్ గారు లెక్కనే. మీరు చెప్పింది నిజమా కాదా మీరు డిసైడ్ చేయండి. రాసుకొని తిరుగుతాను రోడ్ల మీద. ఇక రేపటి నుంచి రాజ్యాధికార పార్టీ విజయం గురించి రాయాలి. పార్టీపై పట్టు లేదట, కేబినెట్ పై గ్రిప్ లేదట. ఇప్పుడు అట కాదు, బీసీలపై పట్టు లేదు, బీసీలపై గ్రిప్ లేదు. అందుకే బీసీల పైన పోటీ తీత. ఇప్పుడు రేవంత్ రెడ్డి, రోహిత్ రెడ్డి ఇది ఉందా బలమైన బంధం, పెవికాల్. ఈ పెవికాల్ బంధం బయటపడుతుంది. నడవైతే సెటిల్మెంట్లు మొత్తం అంతా పైవాడి దయ్యాట. మంత్రులు టార్గెట్ చేసిన, పార్టీ నేతలు విమర్శించిన ఏం చేయలేని పరిస్థితికి వచ్చిందంట. ఏ నిర్ణయం అయినా అస్థిర నుంచే రావాలంటే హైకమాండే చెప్పాలంట. పదవి పవర్ఫుల్
అంటే పవర్ఫుల్లే నిర్ణయాలే వీక్ ఉన్నాడ. దిక్కు తోచని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయ్యో అట్లా కాదు, బీసీలంతా వ్యతిరేకంగా ఉన్నారు, నేను తిరిగింది మొత్తం రెడ్డిలు అమ్మటే, నేను దాగింది మొత్తం రెడ్డిలదే, మరి ఇవాళ ఏం చేదుండ్రా, ఎట్లా చేదుండ్రా, ప్రజలేమో నన్ను తిరుగుతున్నాయి, ఆ యూట్యూబ్లో కుక్కలు చేస్తలేవా, వ్యూస్ అయిపోతలేవా, ఈ మనీ ఛానల్కే రిపోర్ట్ కొట్టిస్తున్నాయి, ఇన్ని లంగపాలు చేసినా నన్ను జనం ఎందుకు సాధిస్తలేరని ఇప్పుడు పాదయాత్ర మొదలు పెడుతుంది. అప్పుడేమో అంబాడే యాత్ర అంటే అది మొదల పడతాయి, ఇదైనా మొదల పడతాను నాకు డౌటే వస్తున్నాయి. ఎందుకంటే మన చరిత్ర మొత్తం కొసెళ్ళం కదా, ఏది మొదలు పెట్టే గట్టిగా ఉంటుంది, ఇక దాని తర్వాత సున్నా పని కొసెళ్ళది. ఇక మరి ఈ పాదయాత్ర కొసెళ్ళని కోరుకుంటున్నాను, చూద్దాం కొస వెళ్తుందేమో. కొస వెళ్ళాలనే, కొస వెళ్తే నువ్వు మనగా ఇతాపనన్నా సార్లు ఎక్కట, సార్లు లేరట, మద్యం బ్రాండ్ మరింత కిక్ అట అని చూసుకోరయ్యా. మార్కెట్లోకి కొత్త బ్రాండ్ వచ్చిందట, జానీ వాకర్ బదులు వేరే వచ్చిందట, మా సిగరెట్ డబ్బి బదులు ఇంకోటి వచ్చింది. ఇంకా అప్పట్లో పాన్ పరాకులు తినేట పెళ్లి కాకముందు, కానీ అవి బంద్ అయిన ఎట్నో ఇంత పాన్ పరాకులు వేసుకునేట, సిగరెట్లు పాన్ పరాకులు మందు. ఇప్పుడు కాస్ట్లీ ఎమ్మెల్సీ అయింది కాబట్టి ఇప్పుడు మరి జానీ వాకర్ మందు ఇస్తాడు, రేటు పెరిగిందా అయినా పైసలు మస్తు, టెన్షన్ ఏం లేదు కానీ పైసలు మస్తు ఉన్నాయి. ఇక విద్యా వ్యవస్థకు గ్రహణం పట్టిందట. ఓ అమ్మ రాసి వేడెక్కడున్నా రాసి రాజకీయం అట. ఇక అయిపోయా ఈ లంగముచ్చట, ఈ బొమ్మలు వేసుడు, ఈ ఫోటోలు కొట్టుడు, ఇది బంద్ పెట్టవా? ఇక చిన్నపిల్లలు ఉన్నారా మీ ఇళ్ళల్లో? డైపర్ లేకపోతే వాడుకోరా, ఇది ఏం బైక్ రాదు దాని తప్ప దేని అనుకో. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రజలంతా గమనిస్తున్నారు, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి, మందికి మంగళారతి మనకు శనార్థి అన్నట్టు అది లెక్క. మా సార్ అట తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు వెరమల పైన పోటీ చేసే దమ్ము లేదని తేల్చకనే తెలిసింది. అలా మీరు డిసైడ్ చేయరు.